పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కుల్వంత్ హాల్లో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షులు విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. ఆ తర్వాత హిల్వ్యూ స్టేడియంలో 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలు ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తి చేరుకున్నారు. కుల్వంత్ హాల్లోని సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుని నివాళి అర్పించారు. ప్రధాని వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షులు విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. తర్వాత హిల్వ్యూ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 2 గంటల పాటు ప్రసంగిస్తారు. ఆ తర్వాత 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలు ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతుంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ ట్రస్టుతో అనుసంధానం చేసుకునేలా ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాది కాలంగా బాబా జయంతి ఉత్సవాలకు ప్లాన్ చేశారు. దేశ విదేశీ భక్తులు 220కి పైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి, భోజనం, దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశారు. సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే శాఖ 160 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.